మాది అనంతపురం జిల్లాలో రుద్రంపేట. మేము కూలి పని చేసుకునేవారు. అక్కడ లేబర్గా పని ఒప్పుకున్నాం. మేము పింఛింగ్ వేసేది కొచ్చేరులోన. అక్కడ ల్యాండ్ విషయం ఉన్నదని మాకు తెలీదు. వాటికి పోయి పని అంతా క్లోజ్ చేసుకున్నాము. వచ్చినారు, మాది స్థలం అంటే మీరు వాళ్ళు ఏమన్నా చేసుకొని మేము కూలోళ్ళు అని చెప్పినాము. తీరా పని అయిపోయి భోజనము చేసే టైంలో 30 మంది దాకా అట్లా వచ్చేసి లేడీస్ని అంతా ఇక్కడ చెప్తే అక్కడ కొట్టి ఇష్టానుసారం కొట్టి ఎరుకలు చేసి అనంతపురం ఇంటి వచ్చినారా మాది దానిలారా ఎరుకల దానిలారా అని కాళ్ళతో ఎక్కడంటే అక్కడితో రేపు కట్టితో వాచ్ చేసినారన్న. అక్కడి నుంచి నేను స్రో దొప్పి పడిపోయినాను. కొంతమంది పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయినారు. పోలీసు వాళ్ళని దొరుకుని వచ్చి మళ్ళీ నన్ను ఇనోవాలో ఎత్తుకొని పోలీసులు మా వాళ్ళతో ఎత్తి పంపించినారంట. పెనుగొండ హాస్పిటల్కి చేర్చినారు. పెనుగొండ హాస్పిటల్ నుండి అనంతపురం హాస్పిటల్కి ప్రిఫర్ చేసినారన్న. వాళ్ళకి ల్యాండ్ విషయం ఉండేది మాకు తెలియదన్న. మేము మామూలుగా అంటే కూలి చేసుకుంటుంటాము. ఆంధ్రప్రదేశ్ ఎరుకుల ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అనంతపురం. నిన్న కొత్త చెరువులో జరిగిన సంఘటనపై ఈరోజు మనం అనంతపురం గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ యొక్క క్షతగాత్రులను పరామర్శించి ఈరోజు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ యొక్క సర్వే నెంబర్ 466 7 సెంట్ల భూమి సమస్య పోయింది. మన వాళ్ళు కంచి చేయడానికి అంటే కూలి నిమిత్తం వాళ్ళు పిలుచుకొని ఇలాగా ఆ కూలి పని చేసే తంతి ఎక్కడానికి వెళ్ళిన వారిపైన వాళ్ళు క్రూరంగా రాళ్లతోనూ రీపర్లతోనూ నానా పదజాలంతో వాళ్ళు కొట్టడం జరిగింది. దానికి బాధితులు కూడా ఇక్కడ దగ్గరే ఉన్నారు. అయితే ఇప్పుడు ఏదైనా భూ సమస్య ఉంటే వాళ్ళు చూసుకోవాలి, కానీ పనికొచ్చిన వారిపైన పరాక్రమం చూపించడం అనేది ఇది పద్ధతి కాదని నేను దాన్ని ఖండిస్తున్నా. ఎందుకంటే పొద్దున్న లేస్తే వాళ్ళు ఎవరు వాళ్ళ భూ తగాదా ఉందా లేకపోతే వాళ్ళకి ఏ సమస్య ఉందని మనకు తెలియదు కదా. ఏదైనా కానీ 10 రూపాయలు కూలి వస్తుందంటే మనం కూలి పనుల కోసం నిమిత్తం వెళ్ళే వాళ్ళమే. కాబట్టి వాళ్ళు ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోవాలా, కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఓనర్స్ వాళ్ళు ఈ స్థలం ఎవరిదైనా మనకి ఏమైనా తెలిసింటుందా, అది అందుకోసమనే ఈరోజు వాళ్ళు మేము ఎస్సీ ఎస్టీలమని వీళ్ళు కటాకణిగా చెప్పినా కూడా అని ఫుల్గా మద్యం మత్తులో ఉండి వాళ్ళ పైన విరుచుకుపడుతూ నానా పదజాలంతో చొప్పలతో కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ దాదాపుగా 30-40 మంది యువకులు ఒకటేసారి వాళ్ళకి కుమ్మగుడి కొట్టడము. అంటే దీంట్లో కూడా పోలీసు వారి పాత్ర కూడా చాలా ఉందని, పోలీసులు ఉన్నంత వరకు వాళ్ళు రాలేదు. పోలీసులు పోయిన వెంటనే వాళ్ళు వచ్చి కొట్టడం అంటే దీనికి ఖచ్చితంగా వాళ్ళు కుట్రాయని నేను చెప్పగలుగుతున్నాము. ఎందుకంటే పోలీసులు ఉన్నప్పుడు రావచ్చు కదా, వాళ్ళు ఏదైనా ఇప్పుడు పని అయిపోయింది మేము వెళ్తున్నాము, మీరు వాళ్ళు ఏదైనా చూసుకోండి అన్నా కూడా వాళ్ళు వదిలిపెట్టుకోకుండా అంతమందిని కొట్టడం అనేది చాలా దారుణమైన విషయము. దీనిపైన పోలీసు వారు వెంటనే ఇంకెప్పుడు 24 hours అవుతుంది, ఇంకా దానిపైన చర్యలు తీసుకోలేదు. వీరిపై తక్షణం వెంటనే వీళ్ళపై చర్యలు తీసుకొని వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే వలస కూలీలకి ఈరోజు దాదాపుగా 8-10 మంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళని చూస్తే చాలా ఘోరంగా ఒక లేడీస్కి చూడని ప్లేసుల్లో వాళ్ళు కొట్టడం, గాయాలు కావడం చాలా బాధాకరమైన విషయం. దీనిపైన పుట్టపర్తి ఎస్పీ గారు వెంటనే సమగ్ర విచారణ చేసి వీరికి ఖచ్చితంగా న్యాయం చేయాలని మేము కోరడమైనా. ఆల్రెడీ నిన్న అదే మన కొచ్చేరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి మన పెనుగొండ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా అక్కడ ఎమ్మెల్సీగా చేయింది. అక్కడ భారీ దెబ్బలు తగినందువలన ఇక్కడ స్కానింగ్ రిపోర్ట్లు అక్కడ స్కానింగ్ లేవు కాబట్టి అనంతపురంకి రెఫర్ చేశారు. అనంతపురంలో ప్రజెంట్ ఇప్పుడు అడ్మిట్లో ఉన్నారు. ఎస్సీ అట్రాసిటీ కేసు కావాలి. ఎందుకంటే చెప్పినా కూడా కొట్టినారు. మేము కూలోళ్ళని చెప్పినాము, అయ్యా మేము దళితులము గిరిజనులము మేము పని కోసం వచ్చినామని చెప్పినా కూడా వాళ్ళు అదే పనిగా కొట్టడం అనేది దీన్ని మేము ఖండిస్తున్నాం. మేమైతే కొత్త చెరువుకి ఇంతకుముందు ల్యాండ్ విషయము మొన్నది దాని విషయం మీద మనం ఒక 5 మంది పోయి ఇది కాంపౌండ్ నాటుకొని వస్తామము, మనకి మనం ఇంత ఒప్పందం తీసుకున్నాము, ఇంత కూలి పడుతుంది మనకంటే సరేలేక పొదాం లేనేసి గుజ్జల ముత్యాలమ్మక్క మాకు తెలియపరిస్తే మేము ఒక 5 మంది పోయినాంనా. మేము ఒక 5 మంది పోయినాము. మా పని అంతా కంప్లైంట్ చేసినాము, ఎవరు రావట్లేదు. పని అయిపోయే వరకు ఎవరు రావట్లేదు. అర్థం పని అయిపోయినాక ఆమె కాదంట ఫ్లాట్ ఆమె ఎవరినో 2 నాడలను తోలుకొని వచ్చింది.
మాది ఇది ప్లాట్ అనేది. అంటే మేమేమన్నామంటే అక్క మేము కూలి వాళ్ళము, వేరే వాళ్ళతో మీది వాళ్ళది ఏమన్నా ఉంటే మీరు మాట్లాడుకోండి, మేము పనికి వచ్చినా మా పని గడ చేసుకొని మేము పోతాము అన్నాం. సరే అన్నారు. సరే అంటేనే అంత లోపల 10 నిమిషాల లోపల 4 కానిస్టేబుల్ వచ్చినారు. కానిస్టేబుల్ వచ్చి గొడవ పడుకోకుండా మీ పని మీరు చేసుకోండి, వాళ్ళ పాటు పోతారని చెప్పేసి వాళ్ళని దొబ్బేసినారు. మమ్మల్ని మా పని మనం చేపించుకుంటున్నాం. పని అంతా మాది అయిపోయింది. కంప్లైంట్ ఒక 10 నిమిషాలు కాంపౌండ్లో తలంలో నుండి బయటకు వచ్చే మూమెంట్లో ఒక 50 మంది అక్కట్టు ఉంటారు. అంతా యువతే ఫుల్గా తాగినారు. మద్యం మొత్తం అంటే ఫుల్గా ఉన్నారు. ఆడోళ్ళులే, పిల్లోళ్ళులే, పిసుకోళ్ళులే, ముసలోళ్ళులే, రీపర్లు, కట్లు, రాళ్ళు. అయితే మధ్య పోలీసులు జస్ట్ 10 నిమిషాలు అట్లా పక్కకు పోయినారు. పోలీస్ స్టేషన్కి మేము గొడవ జరగడానికి కనీసం 10 అడుగులు లేదు. ఒక పోలీసు వాళ్ళు కూడా రాలేదు. ఏడోళ్ళు నన్ను పండబెట్టి రీపర్లతో మొద్దులు ఉన్నాయి. అక్కడ కట్టెల డిపో ఉంది, పెద్ద పెద్ద మొద్దులు ఉన్నాయి. మొద్దుల్లోకి వేసి కొట్టేసినారు, మొద్దుల్లోకి వేసి తొక్కినారు. ఏడంటారు మూగు దెబ్బలైనాయి. అంతే ఏడోళ్ళు నన్ను గొర్రెలు పడేసినట్టు పడేసిన తర్వాత డిపార్ట్మెంట్ వచ్చింది. దానికి ఆడైతే ఘోరంగా చాలా అన్యాయంగా జరిగింది. దళితులకైతే వాళ్ళ మీద ఎక్కువ షేర్ తీసుకొని మా ఎస్సీ ఎస్టీ కేసులు కట్టాలి. 11 మందికి అయినాయి. 11 మందికి